బాగలేదు. ఎందుకని అంటే మొక్కజొన్న వేసినాం, అప్పుడు ఊరియా బస్తాలు దొరకలేదు. ఊరియా బస్తాలు దొరికిన తర్వాత ఐకేపీలో పోసినాం. ఐకేపీలో పోసి 2 నెలలు 2 నెలల తర్వాత నెల 15 రోజులు బస్తాలు ఇచ్చారు. వాళ్ళు మేము కొనుక్కొచ్చినాము. ఎప్పుడు కొనుక్కోలేదు. ఈ ఫస్ట్ మార్పు అన్నారు, కాంగ్రెస్ రావాలన్నారు, రేవంత్ రెడ్డి రావాలన్నారు. పర్వాలేదు, మార్పు మంచిగా ఉంది. ఊరియా బస్తాల కాడ లైనే, డీజిల్ కాడ లైనే, గ్యాస్ కాడ లైనే. ఎక్కడ పోలీసు వాళ్ళు లేని ఒక అడుగు ముందుకు వేయలేము. పోలీసు రాజ్యం వచ్చింది. పోలీసు వాళ్ళు లేని ఎక్కడ కూడా అడుగు పెట్టి బయటికి నిలబడలేము మనం. ఆ పరిస్థితి మాత్రం సరే. నాకు 45-50 ఏళ్ళు కావచ్చు కదా, ఇంతవరకు నేను చూడలేదు. అసలు ఊరియా బస్తాలు కానీ ఏ తిప్పలైతే లేదు. ఇగో నిన్న వచ్చింది కాదు, ఇగో ఇవాళ పోయినా బన్నా. పొద్దున అన్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేయను మరి, తీసుకుంటాను. నెలకు ఒక నాడైతే అందులోకే పోతా అండి. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? అస్సలు బాగలేదన్న, అస్సలు బాగలేదన్న. ఏ పరిస్థితి కూడా బాగలేదు. ఇది ఒక మొక్కజొన్నది కాదు, ఒడ్లు ఇప్పుడు కోసి 2 నెలలు. నిన్న మొన్న పోయిన కింటా 2 క్వింటాలు కట్ చేస్తా. అట్లా ఇష్టం ఉంటే పెట్టులే ఆపసప్పుడు బాగున్నాడు మిల్లోడు, నాగరాం మిల్లు ఆయన. దేవుడు నా ట్రస్ట్ ఉంది, దాని మీద కట్ చేసుకోని అన్న. అట్లా నేను కట్ చేయను అని అన్నాడు. కట్ చేయను అనుకుంటే జేపుకుంటా గట్టి వచ్చిన 177 బస్తాలకు 2 క్వింటాలు కటింగ్. 2 క్వింటాల్ కటింగ్. బాధనా ఇక అనవద్దు కానీ మందు బస్తాలతో బాధ, ఇదో బాధ, అన్ని వీటికి బాధ అన్న. మనం ఇక వచ్చే సంవత్సరం నేను 20 ఎకరాలు చేస్తాను పొలం. వచ్చే సంవత్సరం 1 ఎకరం కూడా చేయను. ఎందుకట్లా? ఇక ఈ ఊరియా బస్తాలు కష్టమైన రాజు చేస్తాడు. కొంచెం ఓపిక పట్టు. ఏం రాజు ఇప్పుడు ఒక పిల్ల పుట్టాలంటే 9 నెలలకు టైం పడుతుంది అంటాడు. మేము కూడా ఓపిక పడుతూనే ఉన్నాం అన్న, ఓపిక పడుతూనే ఉన్నాం. 9 నెలల కాడి నుంచి ఓపిక పడుతుంది. 2 సంవత్సరాల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాం. చెప్పులు అయినా ఎప్పుడైనా గట్టిరా, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టాలి, తప్పదు. ఇక మేము ఇప్పుడు వేయలేదు, ఇప్పుడు కూడా వేయలేము. అంతేనా? మా ఇకేం వస్తాం ఓట్లు అయిపోయా. కానీ ఇంత ఇబ్బంది అయితే రైతులు మాత్రం గోస, ఇది గోస మామూలు గోస కాదు. ఇప్పుడు 2 నెలలు ఈ ఎండకు